సాధారణ సిరీస్లలో సౌత్ ఆఫ్రికా ఆడుతీరు ఎలా ఉన్నా ప్రపంచ కప్ లాంటి మెగా ఈవెంట్లో మాత్రం చిన్న జట్లపై సైతం ఆ జట్టు చాలా ఇబ్బందులు పడుతూ అతి కష్టం మీద మ్యాచ్లు గెలుస్తూ ఉంటుంది. అయితే 2026 టీ20 వరల్డ్ కప్లో మాత్రం అలాంటి ఇబ్బంది పడకుండా ఓ భారీ విజయంతో సౌత్ ఆఫ్రికా ప్రపంచ కప్లో బోనీ కొట్టింది. కెనడాతో జరిగిన ఈ మ్యాచ్లో 57 పరుగుల భారీ తేడాతో ఆ జట్టును ఓడించి ఫస్ట్ విజయాన్ని నమోదు చేసింది సౌత్ ఆఫ్రికా. టాస్ గెలిచి కెనడా సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్ ఇవ్వడం కూడా కెనడా ఓటమికి కారణం అని చెప్పొచ్చు. భారీ ఓటమికి ఒక కారణం అని చెప్పొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో జస్ట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ టీంలో దాదాపు బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్ అందరూ కూడా మంచి స్కోర్లు చేశారు. మరీ ముఖ్యంగా సూపర్ ఫామ్లో ఉన్న కెప్టెన్ ఐడెన్ మర్క్రమ్ ఈ మ్యాచ్లో కూడా తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. 10 ఫోర్లు ఒక సిక్సర్తో 32 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అటు స్టార్ బ్యాట్స్మెన్ డీకాక్ కూడా మెరుపులు మెరిపించాడు. 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ సౌత్ ఆఫ్రికాకు 7 ఓవర్ల లోపే 70 పరుగుల మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించాడు. ఆ తర్వాత కూడా మర్క్రమ్ తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. డీకాక్ అవుట్ అయ్యాక ర్యాన్ రికిల్టన్తో కలిసి మరో మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్రెవిస్ కూడా అవుట్ అయ్యాడు. అయితే చివరి డెత్ ఓవర్లో మాత్రం ఆ జట్టు సీనియర్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ 39 పరుగులు 3 సిక్సర్లతో చేస్తే థ్రిస్టన్ స్టబ్స్ 19 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 2 సిక్సర్లతో. ఇటు కెనడా 17 ఎక్స్ట్రాలు కూడా ఇవ్వడం కూడా చాలా పెద్ద మిస్టేక్ జరిగింది ఈ మ్యాచ్లో. టోటల్గా 213 పరుగులు చేస్తే ఆ తర్వాత కెనడా 20 ఓవర్లలో 156 పరుగులు చేసి 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. కెనడా బ్యాట్స్మెన్లలో వన్ డౌన్ బ్యాట్స్మెన్ నవనీత్ దల్వాల్ 64 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే హర్ష ఠాకేర్ 33 పరుగులతో రాణించాడు. వీళ్ళిద్దరు మినహాయిస్తే కెనడా బ్యాట్స్మెన్లు అందరూ ఫెయిల్ అయ్యారు. అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగి నింగిడి 4 వికెట్లు తీస్తే మార్కో జాన్సన్ 2 వికెట్లు, కాగిసో రబాడా, కార్బన్ బోష్ 1 వికెట్ తీశారు.